ప్రపంచ వేదికల మీదన అంటీ ముట్టనట్టు అర్థం పర్థం లేని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పెద్దల ముందు తల వంచి వచ్చేటటువంటి భారత్ కాదు ఇప్పుడు. ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు హితబోధలు చేసే స్థాయిలో ఉంది. నరేంద్ర మోడీ మూడవసారి విజయం సాధించడం అన్నటువంటిది ఖచ్చితంగా అది మరింత క్లారిటీ వచ్చింది. ముందుగానే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండవసారి ఉండగానే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీని ఆ సదస్సుకి ఆహ్వానించి G7 సదస్సుకి తమ దేశంలో జరిగేదని, అంటే భారత్లో మోడీ మళ్ళీ గెలుస్తాడు ప్రధానమంత్రి అవుతాడని ఇటలీ ముందుగానే నమ్మింది. G7 దేశాలు కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి మోడీ G7 దేశాలకి ఒక హితబోధ చేశారు. సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి మోడీ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పట్టడంతో పాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. G7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా శుక్రవారం ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో జగ్నాయియా రిసార్ట్లో నిర్వహించిన కీలక సమావేశంలో మోడీ ప్రసంగించారు. కృత్రిమ మేధను పారదర్శకంగా సుభద్రంగా మార్చడంతో పాటు అందరికీ అందుబాటులో తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఉద్రిక్తల తాలూకా ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాల్గా మారిందని మోడీ అన్నారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలో ప్రాధాన్యాల గురించి అంతర్జాతీయ వేదికలపై గళమెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధి, సుస్థిరత, భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ మీద త్వరితగతిని జాతీయ వ్యూహాన్ని రూపొందించుకున్న అతి కొన్ని దేశాలు భారత్ ఒకటని మోడీ గుర్తు చేశారు. ఇక్కడ ఓవరాల్గా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి కూడా మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ కోసం ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను ప్రారంభించిన సంగతిని గుర్తు చేశారు. అందులో పాలు పంచుకోవాలంటే అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని మహోద్యమ ఉద్యోగంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని తమ సామాజిక బాధ్యతగా భావించాలని కూడా సూచించారు.